నమస్కారం. ఈరోజు మనం పారిశ్రామిక యుగం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మనకు అందిన ఒక మూల గ్రంథం అంటే అధ్యాయం 4 ఆధారంగా ముఖ్యంగా చరిత్ర కొత్తగా తెలుసుకునే వాళ్లకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. అవును, ఎందుకంటే ఈ మూలంలో పారిశ్రామికరణ అంటే పెద్ద పెద్ద మార్పులు, యంత్రాలు, పురోగతి అని డాన్ ఆఫ్ ద సెంచరీ లాంటి చిత్రాల్లో చూపించినట్టు చెప్తారు. కానీ అసలు కథ అంటే చరిత్ర ఇంతకంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది కదా. నిజమే. బ్రిటన్లో ఆ తర్వాత మన భారతదేశంలో అంటే వలసపాలనలో ఉన్నప్పుడు పారిశ్రామికీకరణ నిజంగా ఎలా జరిగిందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, మీరిందాకన్నట్టు పారిశ్రామికీకరణ అనగానే మనకు ఫ్యాక్టరీలు గుర్తొస్తాయి. కానీ ఫ్యాక్టరీలు రాకముందే పెద్ద ఎత్తున ఉత్పత్తి జరిగిందన్నారు. అదేంటి? దాన్నే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటారు. అంటే పూర్వ పారిశ్రామికీకరణ అన్నమాట. ఫ్యాక్టరీలు లేకపోయినా అంతర్జాతీయ మార్కెట్ల కోసం వస్తువులు తయారయ్యేవి. ఓ, అంటే అదెలా సాధ్యమైంది? ఎవరు చేసేవారు? పట్టణాల్లో ఉండే వ్యాపారులు, వాళ్ళు గ్రామాలకు వెళ్లేవారు. అక్కడ రైతులు, ఇతర చేతి వృత్తులు వాళ్ళుంటారు గదా. అవును. వాళ్లకు ముందుగానే డబ్బులు అంటే అడ్వాన్స్లు ఇచ్చేసి వాళ్లతో అంతర్జాతీయ మార్కెట్ కోసం సరుకులు తయారు చేయించేవాళ్లు. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, పట్నాల్లో గిల్డుల నియంత్రణ ఉండేది కాదు. 2, గ్రామాల్లో చాలామందికి భూములు పోయి వేరే ఆదాయం అవసరం ఉండేది. వాళ్లకిదొక అవకాశం అయింది. అంటే అదొక వ్యవస్థలాగా పనిచేసిందనమాట. పట్టణానికి పల్లెకి మధ్య ఒక బలమైన బంధం. ఖచ్చితంగా. ఉన్నిని సేకరించడం దగ్గర్నుంచి నూలు వడకడం, నేయడం, రంగులు అద్దడం, చివరికి లండన్ లాంటి చోట్ల తుదిమెరుగులు దిద్దడం వరకు అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉండేవి. ఒక్కో వ్యాపారి కింద 100 మంది పనిచేసేవారు. సరే, మరి ఫ్యాక్టరీలు ఎప్పుడు ప్రాముఖ్యంలోకొచ్చాయి? మార్పు ఎంత వేగంగా జరిగింది? చూడండి, మొదటి ఫ్యాక్టరీలు ఎప్పుడో 1730లోనే వచ్చాయి. కానీ వాటి సంఖ్య బాగా పెరిగింది మాత్రం 18వ శతాబ్దం చివర్లో, ముఖ్యంగా పత్తి పరిశ్రమతో. పత్తి పరిశ్రమతోనా? అవును. రిచర్డ్ ఆర్క్రైట్ కాటన్ మిల్లు పెట్టాక ఆ ఖరీదైన యంత్రాలన్నీ ఒకే చోట అంటే మిల్లులో పెట్టడం సాధ్యమైంది. దానివల్ల ఉత్పత్తిని పర్యవేక్షించడం, నాణ్యత చూడటం, పనివాళ్లను అదుపులో పెట్టడం ఇవన్నీ సులువయ్యాయి. అయినా కూడా మీరు మార్పు అనుకున్నంత వేగంగా జరగలేదంటున్నారు? అవునవును. ఎందుకంటే 19వ శతాబ్దం చివరికి కూడా కేవలం 20% కన్నా తక్కువ మందే ఈ కొత్త ఆధునిక ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు. అవునా? మరి మిగతా ఉత్పత్తి అంతా? అదంతా ఇండ్లలోనే, చిన్న చిన్న యూనిట్లలోనే జరిగేది, సాంప్రదాయ పద్ధతుల్లోనే. ఆహార శుద్ధి, భవన నిర్మాణం, కుండలు, గాజు పని ఇలాంటి రంగాల్లో పెద్ద పెద్ద యంత్రాలు రాలేదు. చిన్న చిన్న మార్పులే వచ్చాయి. ఆవిర్యంత్రం లాంటివి కూడా నెమ్మదిగానే స్వీకరించారా? అవును. జేమ్స్ వాట్ దాన్ని మెరుగుపరిచినా పారిశ్రామికవేత్తలు దాన్ని అంత తొందరగా వాళ్లేదు. కారణం, శ్రమ చాలా చౌకగా దొరికేది. అంటే కార్మికులు ఎక్కువ మంది అందుబాటులో ఉండటం వల్ల? ఆ ఖరీదైన యంత్రాలపై పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ఆలోచించారు. ముఖ్యంగా కొన్ని సీజన్లలో మాత్రమే పనిచేసే గ్యాస్ వర్క్స్, సారాయి బట్టీల లాంటి పరిశ్రమల్లో. అంతేకాదు, కొన్ని పనులకు మనిషి నైపుణ్యమే కావాలి కదా, యంత్రాలతో సాధ్యం కాదు. నిజమే. 100 రకాల సుత్తులు, గొడ్డళ్ళు ఇలాంటి ప్రత్యేకమైన వస్తువులు చేతితోనే చేసేవాళ్లు. పైగా ఆనాటి ఉన్నత వర్గాలు వాళ్లు చేతితో చేసిన వస్తువులనే ఇష్టపడేవాళ్లు. అవి వాళ్ల హోదాకు చిహ్నమన్నమాట. మిషన్లతో చేసినవి ఎక్కువగా వలస దేశాలకు పంపేవారు. మరి కార్మికుల పరిస్థితి? వాళ్ల జీవితాలు కష్టంగా ఉండేవనంటారు. చాలా కష్టంగా ఉండేవి. ఉద్యోగం దొరకాలంటే తెలిసిన వాళ్ళు, బంధువులు ఉండాలి. చాలామందికి ఎప్పుడూ పని ఉండేది కాదు. కొన్ని నెలలు పని దొరికితే కొన్ని నెలలు ఖాళీ. అందుకే కొత్త యంత్రాలొస్తే వాళ్లు వ్యతిరేకించేవారు. ఉదాహరణకు ఆ స్పిన్నింగ్ జెన్నీని ధ్వంసం చేయడం లాంటివి. తమ పని పోతోందనే భయం. భారతదేశంలో అంటే వలసపాలనలో పరిస్థితి ఏంటి? ఇక్కడ పారిశ్రామికీకరణ ఎలా జరిగింది? ఇక్కడ కూడా వస్త్ర పరిశ్రమ చాలా ముఖ్యం. యంత్రాలు రాకముందు మన పట్టు, పత్తి బట్టలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరుండేదో తెలుసు కదా. అవును. సూరత్, మచిలీపట్నం, హుగ్లీ, రేవుల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది. నిజమే. కానీ 1750ల తర్వాత పరిస్థితి మారింది. ఈ యూరోపియన్ కంపెనీలు, ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయంగా బలపడ్డాయి. వాళ్ళు స్థానిక రాజుల్నుంచి రాయితీలు, వ్యాపార హక్కులు పొందారు. దానివల్ల మన వర్తకుల పరిస్థితి దెబ్బతిందంటారా? అవును. సూరత్, హుగ్లీ లాంటి పాత రేవుల ప్రాముఖ్యం తగ్గిపోయింది. బొంబాయి, కలకత్తా లాంటి కొత్త రేవులు వచ్చాయి. కానీ అవి పూర్తిగా యూరోపియన్ల నియంత్రణలో ఉండేవి.
మన వర్తకుల నెట్వర్క్ బలహీనపడింది. మరి నేత కార్మికుల సంగతేంటి? వాళ్ళపై ప్రభావం ఎలా పడింది? మొదట్లో అంతగా తగ్గరీలు. ఎందుకంటే బ్రిటిష్ పరిశ్రమ ఇంకా పూర్తిగా విస్తరించలేదు. మన బట్టలకు డిమాండుండేది. కాని ఈఐసి రాజకీయంగా బలపడ్డాక వాళ్ళు గుత్తాధిపత్యం కోసం ప్రయత్నించారు. అంటే వాళ్ళు గుమాస్తా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ గుమాస్తాలు కంపెనీ ఉద్యోగులు. వాళ్ళు నేరుగా నేత కార్మికుల దగ్గరికి వెళ్లి పనిని పర్యవేక్షించడం, నాణ్యత చూడటం, అడ్వాన్సులిచ్చి ఆ బట్టలు వేరే వాళ్లకు అమ్ముకుండా కంపెనీకే అమ్మాలని ఒత్తిడి చేయడం చేసేవాళ్లు. దీనివల్ల ఘర్షణలు పెరిగి ఉంటాయి కదా? అవును, చాలా ఘర్షణలు జరిగాయి. గుమాస్తాలు దురుసుగా ప్రవర్తించేవారు. నేత కార్మికులకు తక్కువ ధరలిచ్చేవారు. వాళ్లు బేరమాడే శక్తిని కోల్పోయారు. చాలామంది గ్రామాలు వదిలి వెళ్లిపోయారు కూడా. ఆ తర్వాత మాంచెస్టర్ బట్టలు రావడం మొదలైందంటారు. అదే అసలు దెబ్బ అంటారా? ఖచ్చితంగా 19వ శతాబ్దం మొదట్లో బ్రిటన్ వాళ్ల మిల్లుల్లో తయారైన బట్టల్ని భారీగా భారతదేశానికి పంపడం మొదలుపెట్టారు. అవి యంత్రాలతో తయారవడం వల్ల చౌకగా ఉండేవి. మన నేత కార్మికులు వాటితో పోటీపడలేకపోయారు. అదే సమయంలో మన ఎగుమతులు కూడా తగ్గాయా? అవును, బ్రిటన్ మన బట్టలపై దిగుమతి సుంకాలు విధించింది. సో మన నేత కార్మికులకు రెండింతల నష్టం. ఎగుమతి మార్కెట్ పోయింది, స్థానిక మార్కెట్ కూడా మాంచెస్టర్ బట్టలతో నిండిపోయింది. ముడిపత్తి దొరకడం కూడా కష్టమైంది. మరి దీనికి భారతదేశం నుంచి వచ్చిన స్పందనేంటి? పరిశ్రమలిక్కడే పెట్టడం మొదలైందా? అవును, కొంతమంది భారతీయ వ్యాపారులు, ముఖ్యంగా చైనాతో నల్లమందు, తేయాకు వ్యాపారం చేసి సంపాదించిన వాళ్లు, ద్వారకానాథ్ ఠాగోర్, టాటాలు, సేత్ హుకుంచంద్ లాంటి వాళ్లు ఇక్కడ పరిశ్రమలు పెట్టడం మొదలుపెట్టారు. బొంబాయిలో మొదటి కాటన్ మిల్లు 1854లో, బెంగాల్లో జూట్ మిల్లు 1855లో అలా వచ్చాయి. ఈ ఫ్యాక్టరీలకు పనివాళ్లెక్కడినుంచొచ్చేవారు? ఎక్కువగా చుట్టుపక్కల జిల్లాల నుంచే వచ్చేవారు. బాంబాయి మిల్లులకు, రత్నగిరి నుంచి అలా. అయితే ఉద్యోగాలు దొరకడం అంత సులువు కాదు. జాబర్ అనే ఒకరుండేవారు. జాబరా? ఎవరతను? అతను ఒక పాత నమ్మకమైన కార్మికుడనమాట. కొత్తవాళ్లకి ఉద్యోగాలిప్పించడం, వాళ్లు స్థిరపడటానికి సహాయం చేయడం చేసేవాడు. కాని దానికి బదులుగా డబ్బులు, బహుమతులు డిమాండ్ చేసేవాడు. సరే, మరి ఇక్కడ పరిశ్రమల వృద్ధి ఎలా సాగింది? బ్రిటిష్ వాళ్లతో పోటీ పడ్డారా? మొదట్లో భారతీయ వ్యాపారులు కొంచెం జాగ్రత్త పడ్డారు. మాంచెస్టర్తో నేరుగా పోటీ పడకుండా ముతకనూలు ఉత్పత్తి చేశారు. అయితే స్వదేశీ ఉద్యమం ఊపందుకున్నాక వాళ్లు వస్త్ర ఉత్పత్తి వైపు మళ్లారు. 1900–1912 మధ్య ఉత్పత్తి రెట్టింపైంది. మొదటి ప్రపంచ యుద్ధం కూడా సహాయపడింది అంటారు కదా? అవును, అది ఒక పెద్ద మలుపు. బ్రిటిష్ మిల్లులన్నీ యుద్ధానికి కావాల్సినవి తయారు చేయడంలో బిజీగా ఉంటే, మన మిల్లులకు ఇక్కడ దేశీయ మార్కెట్ మొత్తం దొరికింది. యుద్ధానికి కావాల్సిన బట్టలు, గోనె సంచులు, బూట్లు కూడా మనమే సరఫరా చేశాం. యుద్ధం తర్వాత మాంచెస్టర్ మళ్లీ పట్టు సాధించలేకపోయింది. భారత పరిశ్రమ స్థిరపడింది. అయినా కూడా మీరిందాక అన్నట్టు ఫ్యాక్టరీలు పెరిగినా చిన్న తరహా ఉత్పత్తిదే పైచేయిగా ఉందా? అవును, ఆశ్చర్యంగా అదే నిజం. 20వ శతాబ్దం ప్రారంభంలో కూడా మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం చిన్న వర్క్షాపులు, ఇళ్లలోనే ఉత్పత్తి జరిగేది. నమోదైన ఫ్యాక్టరీలలో పనిచేసేవాళ్లు చాలా తక్కువ శాతం. చేనేత రంగం కూడా నిలదొక్కుందంటారా అన్ని కష్టాల మధ్య? అవును, వాళ్లు కూడా కొన్ని మార్పులు చేసుకున్నారు. ఫ్లై షటిల్ లాంటి కొత్త పరికరాలు వాడటం వల్ల ఉత్పాదకత పెరిగింది. అంతేకాకుండా మిల్లుల్లో తయారు చేయలేని ప్రత్యేకమైన డిజైన్లు, నాణ్యమైన బట్టలు, అంటే బెనారసీ, బాలుచారి చీరలు లేదా మద్రాజ్ లుంగీలు లాంటివి నేస్తూ వాళ్ళు మార్కెట్లో నిలబడగలిగారు, విస్తరించారు కూడా. అంటే వాళ్ల జీవితాలు కష్టమైనా వాళ్లు కూడా ఈ పారిశ్రామికీకరణలో భాగమే అన్నమాట. ఖచ్చితంగా, వాళ్ళని విస్మరించలేం. చివరిగా ఈ వస్తువులను అమ్మడానికి ప్రకటనలు ఎలా ఉపయోగించేవారో కూడా ఈ మూలంలో చెప్పారు కదా? అవును, మాంచెస్టర్ వాళ్లు తమ బట్టల లేబుల్స్ మీద మేడ్ ఇన్ మాంచెస్టర్ అని వేయడమే కాకుండా మన దేవుళ్ల బొమ్మలు, కృష్ణుడు, సరస్వతి లేదా మహారాజుల బొమ్మలు వేసి అమ్మేవారు. క్యాలెండర్లను కూడా వాడేవారు. భారతీయులు ఎలా స్పందించారు? మన తయారీదారులు జాతీయవాద సందేశాన్ని ఉపయోగించారు. స్వదేశీ కొనండి అన్నట్టుగా. భారతమాత బొమ్మలు లేదా దేవతలు మన మిల్లు బట్టలను ఆశీర్వదిస్తున్నట్టుగా ప్రకటనలు ఇచ్చేవారు. సరే, మొత్తంగా చూస్తే ఈ పారిశ్రామిక యుగం కథ నుంచి మనమేం గ్రహించవచ్చు? పారిశ్రామిక యుగమంటే కేవలం టెక్నాలజీ మార్పులు, ఫ్యాక్టరీలు, కొత్త కార్మిక వర్గం మాత్రమే కాదు. పాత చేతి పనులు, చిన్న తరహా ఉత్పత్తి కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషించాయి. అవి కొనసాగాయి కూడా.
ఇది మనం అనుకున్నంత సరళమైన మార్పు కాదు, చాలా అసమానంగా, వలసపాలన ప్రభావంతో, మార్కెట్ ఒత్తిడ్లతో, మనుషుల ప్రతిస్పందనలతో ఇది రూపుదిద్దుకుంది. ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచింపజేస్తుంది. ఈ మూలం మొదట్లో యంత్రాలను, పురోగతిని పొగిడే డాన్ ఆఫ్ ది సెంచురీ లాంటి చిత్రాల గురించి చెప్పారు కదా. ఇప్పుడు ఈ వివరాలన్నీ, ముఖ్యంగా నేత కార్మికుల కష్టాలు, చేతివృత్తుల కొనసాగింపు గురించి విన్న తర్వాత ఆ పురోగతి అనే ఆలోచనను మనం ఎలా చూడాలి? ఆ పురోగతి వెనుక ఎలాంటి నిజాలు దాగి ఉంటాయని ఆలోచించాల్సిన అవసరముంది గదా. అవును, ఖచ్చితంగా. ఆ చిత్రాలు కథలో ఒక భాగాన్ని మాత్రమే చెప్తాయి.